ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ గుండాలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు గింజపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం చేశారు. పెనుగ్రంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ వద్ద ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావుతో పాటు మరో 5గురు దాడి చేశారు. కర్రలతో శ్రీనివాసరావును చితకబాదారు టీడీపీ గుండాలు. దాడిలో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిని అడ్డుకోపోయిన మరో 2పై పచ్చమూకలు దాష్టీకం ప్రదర్శించారు. శ్రీనివాసరావు తండ్రి వీరయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు టీడీపీ నేత చింతా వెంకటేశ్వరరావు. బాధితుడిని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, కవిత, ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నాయకుల లక్ష్యంగా టీడీపీ గూండాల దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా ఇప్పుడు జగిబడి నియోజకవర్గం పరిధిలో నవాబ్పేట సంబంధించిన వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారు గింజపల్లి శ్రీనివాసరావు, ఈయనపై గత రాత్రి 10:30 గంటల సమయంలో హత్యాయత్నానికి యత్నించిన పరిస్థితి కనబడుతుంది. ఆయన పెనుగంచిప్రోలు మన కొనకంచి క్రాస్ రోడ్డు అతను ఒక హోటల్ వద్దకు టిఫిన్ చేయడానికి వెళ్ళిన సమయంలో ఆయన మీద ఒక్కసారిగా ఈ కర్రలతో దాడికి వేర్చుకుపడిన పరిస్థితి కనబడుతుంది. టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో చింతా వెంకటేశ్వరరావు ఇతను గతంలో ఒక హత్యాయత్నంలో నిందితుడిగా కూడా ఉన్నారు. ఈయన ఒక స్కార్పియోలో ఒక 5గురు వ్యక్తులతో వచ్చి ఒక్కసారిగా శ్రీనివాసరావు మీద కర్రలతో వేర్చుకుపడ్డారు. కింద పడేసి చాలా దారుణంగా కొట్టిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా కనబడుతుంది. అదే సమయంలో అక్కడే ఉన్న మరొక 2 ఎవరైతే శ్రీనివాసరావు అనుచరులు ఉంటారో వారు ఆ దాడిని నిలువరించే ప్రయత్నం చేసినప్పుడు వారిపై కూడా దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాసరావు తీవ్రంగా దాడి చేసిన తర్వాత అతని కారును కూడా టీడీపీ గూండాలు ఎవరైతే ఉన్నారో వీరు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో శ్రీనివాసరావుకు తీవ్రంగా గాయాలయ్యాయి. మిగిలిన 2కి కూడా స్వల్పంగా గాయాలైన పరిస్థితి. వీరు ముగ్గురిని కూడా జగ్గపేట ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే ఈ ఘటనలో సీసీ కెమెరా ఫుటేజ్ లో చాలా స్పష్టంగా దాడి చేసింది టీడీపీ గూండాలని పోలీసులు గుర్తించారు. చింతా ఎవరైతే వెంకటేశ్వరరావు ఉన్నారో అతనే దాడికి పాల్గొన్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. ఇక శ్రీనివాసరావు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూస్తే కనుక వైసీపీ నేతలపై టీడీపీ గూండాల దాడులు కొనసాగుతున్నాయి. ఎక్కడ వైసీపీ నాయకులకు కనిపించినా సరే వారి మీద ఈ తరహాలో కక్షపూరితంగా దాడులు అయితే చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఈ నిన్నటి ఘటనతో మనకి అర్థమవుతుంది. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.